ఎమోషనల్గా ఉంటుంది, కళ్ళు తెలియకుండా చెమస్తూ ఉంటాయి. దానికి కారణం మీరు చూపించే అధిక ఆనందం, అమితమైన ప్రేమ, అత్యుత్సాహం. ఇవి నిజంగా నన్ను ఓవర్వెల్మ్ చేస్తాను, తట్టుకోలేను అనిపిస్తుంది. ఇంత సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో సంవత్సరాల క్రితం మీరు వచ్చి ఇక్కడ స్థితివాసం ఏర్పరచుకొని ప్రవాస తెలుగు వారిలాగా ఉండటం, ఇన్ని సంవత్సరాలైనా సరే ఎప్పుడో చిన్నప్పుడు చూసినా తెర మీద చూసినా ఈ చిరంజీవిని మర్చిపోకుండా ఇద్దరి సత్కారాన్ని నాకు వచ్చినటువంటి అవార్డుని మీ అవార్డులో భావిస్తూ ఇంత ఆనందం వ్యక్తపరుస్తున్నారంటే నిజంగా నా సంతోషానికి ఆనందానికి అవధులు. అవార్డు వచ్చినప్పుడు ఆనందమే, సంతోషమే, ఆ గుర్తింపు. కానీ ఆ గుర్తింపు వల్ల నేను కాదు ఆనందపడేది, మీరు ఇంతమంది ఆనందపడుతున్నారు, ఇంతమంది ఇంత ప్రతిస్పందిస్తున్నారు, ఇంత ఉత్సాహంగా నాకు మీ ఆనందం వ్యక్తపరుస్తున్నారంటే ఇది కదా నిజమైన ఆనందం అనిపిస్తుంది. ఆ అవార్డు ఇవ్వని ఆనందం మీ ప్రతిస్తుందంటే ఇంతకంటే అవార్డుకి ఏముంటుంది? ఏది కూడా ఇంత కిక్ ఇవ్వదు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఇక్కడ నా తమ్ముడు కోనేరు కుమార్ వాళ్ళ అబ్బాయి వెడ్డింగ్కి రావాలంత ఉత్సాహంగా మీరందరూ ఆహ్వానించి నాకు సన్మానం చేయాలని మన పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారి అన్ని రకాల అసోసియేషన్స్ సంబంధించినటువంటి మీరందరూ ముందుకు రావడం, మిమ్మల్ని కోఆర్డినేట్ చేస్తున్న విజయ్, వీళ్ళందరూ కూడాను తదితర మిత్రులు ఎవరికి సహకరించారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకోవాలి. కళాకారుడుగా మిమ్మల్ని ఆనందింపజేశాను, ఏడిపించాను, ఎంతో ఉత్సాహపరిచాను. ఎన్నో రకాలుగా మీ చిన్నప్పుడు వచ్చి సినిమాలకు సంబంధించి మీకు ఎన్నో స్మృతులు ఉంటాయి నాకు సంబంధించి. కానీ అవన్నీ కూడా మీ మనసులో కదిలిగా పెట్టుకుని ఈ రోజున మీరు వేరు వేరు వృత్తుల్లో ఉంటున్నా, ఎంత గౌరవప్రదమైన వృత్తుల్లో ఉంటున్నా ఇక్కడికి వచ్చి మీరు చిన్నపిల్ల అయిపోవటం, చిన్ననాటి స్మృతులు మిమ్మల్ని చిన్నపిల్లగా ట్రాన్స్ఫార్మ్ చేయడం చూస్తుంటే కనుక నాకు ఎంత అదృష్టవంతుడా అనిపిస్తుంది. నాకు తెలిసి ఈ రోజున గౌరవ అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు ఇలాంటి సభలు చూస్తుంటారని అనుకోను. ఆయన యాజ్ ఎ ఫిలాంథ్రపిస్ట్గా A1 డాక్టర్గా, కార్పొరేట్ సెక్రటరీ డాక్టర్స్